8 గంటలు నిద్ర, 10 గంటల వ్యాపారం, 10 గంటల వ్యవహారాలు ఏమి చేసుకున్నా 1 గంట మిగులుతుంది. ఆ 1 గంట మన ఆత్మ ఉన్నతి కోసం మనం ధ్యానం చేస్తాం. ధ్యానం ద్వారా మాత్రమే అతి సులభంగా మనల్ని మనం తెలుసుకోగలం. జై శ్రీమన్నారాయణ. ఎంతో 110 దిష్టి పెట్టేస్తున్నాం. 110 మూలకి మా దగ్గర 150, 200 ఏళ్ళు బతికిన వాళ్ళు. ఒక్క నెల కింద ఒక మహానుభావుడు చనిపోయాడు, పేపర్లలో వేసిండు. కాశీలో ఉండే ఆయన శివానంద ఆయన పేరు, సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు, యోగా నడుపుతాడు. 3 ఏళ్ల కింద ఆయనకు అవార్డు ఇచ్చినప్పుడు 124 ఏళ్ళకు. మొన్న చచ్చిపోయిందంటే 128 ఏళ్లకు ఆ మనిషి మొన్న. అది కూడా ఎంత సులభంగా పోయిండు. మధ్యాహ్నం భోజనం చేసి, ఇంకా నేను బాగా నిద్రపోతాను రా, పెద్ద నిద్రపోతాను రా అని అందరికీ చెప్పి రూమ్లో పోయి పడుకున్నట్టు ఎగిరిపోయింది చిలక. అది సుఖమైన మరణం, అది జ్ఞానం, అది యోగం. మనమందరం ఎందుకు అట్లా మారలేం? వాడు ఆయన అయ్యేది మా చేత ఏడైతుంది లేకపోయింది. ఈ మాట ముందుగానే అనుకున్నాం. గడ్డంతో అంటాడు మీకు తెలుగులా, శుభం పలకరా పెళ్లి పువ్వు అంటే వాడేమో అన్నాడంట, అది చెప్పరాదు. గట్టగైతే అది మన వర్క్. అదే వై నాట్, ఎందుకు కాదు? మానవుడికి అసాధ్యం ఏది లేదు. ఐ కెనాట్ అనుకోకండి, వై కెనాట్ అనుకోండి.